ప్రార్థన అంటే ఏంటంటే మన కష్టాలన్నీ దేవుని దగ్గర చెప్పుకొని వచ్చేయడం అని అనుకుంటాం. కానీ ప్రార్థన అంటే మొట్టమొదట దేవునితో సంభాషణ అన్న సంగతి తెలుసుకోవాలి. రెండవదిగా ప్రార్థన అనేటప్పటికీ కేవలం మన కొరకు చేసుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది అని ఏ రోజు అనుకోకూడదు. ప్రార్థనకు దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ప్రార్థన ఎలా చెయ్యాలో ఆయన తన శిష్యులకు నేర్పించాడు. ఆ నేర్పించిన ప్రార్థనలోనే సిస్టమ్ అంతా కూడా ఆయన అక్కడ ఉంచాడు. దేనికోసం మొదట చేయాలి, తర్వాత దేనికోసం చేయాలి అన్నది ఆ ప్రార్థన అంతట్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీ 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 తర్వాత ఏముంది, మా 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 అనేది ఉంది. మనం ఏం చేసామంటే నీ అన్నదాన్ని పూర్తిగా తుడిచేసి మా 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 అనే ప్రార్థనలోనికి మనం వెళ్ళిపోయాం. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాం, అయ్యా నాకు ఇది నాకు అది అని చెప్పి, మా మా అని చెప్పి మన కోసం ఎంతో ప్రార్థన చేస్తామో కానీ నీ అనేది పూర్తిగా పక్కన పెట్టేశాం. కానీ దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తూ నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం అని అన్నాడు. ఏంటి నీ నీ అంటే దేవుని గురించి లేకపోతే దేవుని యొక్క అవసరతల గురించి ప్రార్థన చేయడం అంటే ఏంటి అని అంటే నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయడం, ఆకలితో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడం, సమస్యల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడం. ఏంటి దేవుని యొక్క అవసరాలు ఎలా తీరుతాయి అని అంటే మనం బైబిల్లో చూస్తే నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను దప్పిగా ఉన్నాను, నాకు దాహం ఇవ్వలేదు అంటే వారంటారంట, ప్రభువా నీకు ఆకలేస్తే మేము భోజనం పెట్టకపోవడం ఏంటి, నీకు దాహం వేస్తే మేము నీళ్ళు ఇవ్వకపోవడం ఏంటి, ఎప్పుడు నీకు ఆకలేసింది అని అంటే అన్నాడు, ఇదిగో వీళ్ళకి ఆకలి వేసింది, వీళ్ళకి దాహం వేసింది, వీళ్ళకి బట్టలు లేవు, వీరు బంధకాల్లో ఉన్నారు, వారికి ఇవ్వలేదు గనుక, వారికి చెయ్యలేదు గనుక మీరు నాకు కూడా చేయలేనట్టే అని అన్నాడు. సో సమాజం గురించి ప్రార్థన చేయడం అనేది మొట్టమొదట మన ప్రార్థనలో ఉండాలి. మన చుట్టూ ఉండే ఆకలితో ఉన్నవారు, అవమానాలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తున్నవారు, మన చుట్టూ ఉండే ప్రజల కొరకు మొట్టమొదట మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మా 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 అని చెప్పి మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. అది కూడా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమందికి ఎవరికి చేస్తున్నామో, ఎవరి పేరు చేస్తున్నామో కూడా కొంతమందికి తెలియదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నామంటే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో యేసు నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవునికి, అందుకనే యేసయ్య ఏమని నేర్పించాడు, మా పరలోకపు తండ్రి, అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్ అని చెప్పి ఆయన నేర్పించాడు. సో కనుక తండ్రి అని మనం మొదలు పెట్టాలి, నాన్నతో మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసయ్య ఏమన్నాడు తెలుసా, మీరు నా నామమున తండ్రిని ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పన్నాడు. అందుకోసమనే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అయిన దేవునికి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అని మనం అడిగినప్పుడు దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడు.